నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఏమో ముంగటేసుకొని కూర్చున్నారు అనుకుంటున్నారా? చెప్తాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియోస్ 70% మెంబర్స్ అన్‌సబ్స్క్రైబ్డ్ వాళ్ళు చూస్తున్నారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బూస్టప్ లాగా ఉంటదనమాట సబ్స్క్రైబర్స్ పెరిగితే. అండ్ ఇవన్నీ ఏంటి అంటే ఇప్పటివరకు నేను ఎంగేజ్‌మెంట్ కోసం ఏమేమి షాపింగ్ చేసినా అవన్నీ ముందైతే యేసుకున్నాము. ఏ కవర్‌లో ఏముందో సరిగ్గా అర్థమైతలే అనమాట. సో, అన్నీ ఒకసారి తీసి అట్లాగే ఎంత ఖర్చు చేసుకున్నాం అంత లెక్క ఒకసారి యేసుకుందాం అన్నట్టు ఇవన్నీ ముంగటేసుకొని కూర్చున్నాం అనమాట. ఇంక అట్లనే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. ముందుగా ఇదేందంటే నా ఫేషియల్ కిట్ అనమాట. ఇది మా అత్త కొన్నది బేగం బజార్‌లోనే. 170 రూపీస్ పడింది. ఇందులో ముగ్గురు చేసుకోవచ్చంట ఫేషియల్. మా అత్తనే చేస్తా అన్నది ఇంట్లో. సో, అందుకే తీసుకున్నా. అండ్ ఇవన్నీ హెయిర్‌కి సంబంధించినయి. యూ పిన్స్, నార్మల్ పిన్స్ ఇవన్నీ తీసుకున్నా. నేను మెస్సీ బ్రైడ్ యేసుకుందాం అనుకుంటున్నా కదా! దానికి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకున్నా అనమాట. అట్లాగే ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నా, కాంటలు, చిన్న కాంటలు తీసుకున్నా, పెద్దయి కూడా తీసుకున్నా అనమాట శారీ కోసం, శారీకి పెట్టడానికి. అండ్ ఇదొచ్చేసి నా హెయిర్ యాక్సెసరీ. నా గాగ్రా కొంచెం పింక్ కలర్‌లో ఉంటది కదా! సో, దాని మీదకి సెట్ అయ్యేటట్టు తీసుకున్నా అనమాట. అండ్ డిస్కో రబ్బర్ బ్యాండ్స్ కంపల్సరీ కావాలంట కదా! ఇవి మెస్సీ బ్రైడ్‌కి. సో, అందుకే తీసుకున్నా. అట్లాగే కోన్స్ డబ్బానే కొనేసింది మా అత్త. నేను 2 కోన్స్ చాలులే అని అనుకున్నా కానీ అందరం పెట్టుకున్నాం కదా! డబ్బా మొత్తం అయిపోయింది. అండ్ ఇవేమో బ్యాంగిల్స్ సైడ్‌లకి యేసుకోవడానికనమాట. కింద ఇట్లా హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి. మంచిగా కొడుతున్నాయి అని చెప్పి తీసుకున్నా. ఇవన్నీ నేను చార్మినార్‌లోనే తీసుకున్నా మ్యాక్సిమము. 150 రూపీస్‌కి 4 అనమాట. నాకు, రితిషాకి. రితిషా సైజ్ కూడా 150యే, నా సైజ్ కూడా 150 ఇచ్చిండ్రు. ఇంక తీసేసుకున్నాము. రితిషా కూడా నాలాంటిదే గాగ్రా అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినామనమాట. సో, తనకు కూడా అవే గాజులు తీసుకున్నా. ఇవేమో స్టాండింగ్ మాటిలు. మా అక్క ఇష్టపడి కొనుక్కుంది అవి. దానికి నాకు కాదు అవి. అండ్ ఇదేమో నా శారీకనమాట. లేస్, కట్ వర్క్ లేస్. దీనికోసం అయితే మస్తు షాపులు తిరిగినాము. ఎక్కడ కలర్ దొరకలేదు మ్యాచింగ్‌ది. అయితే బండి మీద దొరికిందనమాట లాస్ట్‌కి. ఒక అంకుల్ బండి మీదనే లేస్‌లు అమ్ముతుండ్రు. సో, ఆయన దగ్గర తీసుకున్నా. 260 రూపీస్‌కి 9 మీటర్స్ ఇచ్చిండ్రు. అండ్ ఇదేమో ఒక షేప్ వేర్ తీసుకున్నా అనమాట. నార్మల్‌గా శారీ పెట్టుకోట్ కూడా తీసుకున్నా కానీ అది యేసుకుంటే కొంచెం శారీ కట్టుకున్నాక బాగా కనిపిస్తది లుక్ అని చెప్పేసి తీసుకున్నా అనమాట. అండ్ ఇవేమో గాగ్రా కోసం అనమాట. హ్యాంగింగ్స్ తెచ్చుకోమన్నాడు అంకుల్, టైలర్ అంకుల్. సో, అందుకే కొన్నా. అండ్ ఇవేమో జాకెట్ పీస్‌లు అబ్బాయి వాళ్ళకి పెట్టాలంట. సో, మొత్తం బండల్ కొనేసింది మా అక్క. పెట్టడానికి అని అడిగితే ఇస్తున్నారు మదీనాలో. 12 రూపీస్, 14 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంది. కానీ మేము కొంచెం మంచివే తీసుకున్నాము. ఇది 25 రూపీస్‌కి ఒకటి పడింది. మొత్తం అదంతా బండల్ తీసేసుకున్నాం. అండ్ టవల్స్ కూడా మా ఆయన వాళ్ళ బాబాయిలు, అన్నలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కప్పాలంట. ఈ టవల్ అయితే ఒకటి 50 లాగా పడింది. అర డజన్ తీసుకుందనమాట. అండ్ ఒక చీర మా ఆయన వెంట పీటల మీద ఎవరు కూర్చుంటారో వాళ్ళకి పెట్టాలంట. చీర ఇంకా జెంట్స్‌కి బట్టలు పెట్టాలంట. సో, ఈ చీర అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ముందుగా మాకు తెలవదనమాట ఇట్లా శారీ పెట్టాలని. లేకపోతే నేను షాపింగ్‌కి పోయినప్పుడు ఆడనే తీసుకుంటుండే. తర్వాత తెలిసింది. సో, ఇదైతే తీసుకున్నాము. నాకెందుకో ఈ మధ్య యెల్లో కలర్ నచ్చేస్తుంది. అండ్ యెల్లో, బ్లూ కాంబినేషన్ చాలా బాగుండే. చూడ్డానికి మస్తు అనిపించింది ఈ శారీ అయితే. ఇంక వేరే ఏం చూడలే. ఫస్ట్ చూసిన శారీయే తీసుకొని వచ్చేసేసినాము. చాలా బాగుండే అనమాట. అండ్ బడ్జెట్ విషయానికొస్తే చాలానే అయింది బడ్జెట్. ఎందుకంటే నేను 2 అవుట్‌ఫిట్స్ తీసుకున్నా కదా! ఒకటి చీర, ఒకటి లెహెంగా. అక్కడనే ఆల్మోస్ట్ 20,000 అయిపోయినాయి. ఇదేమో ఒక గిఫ్ట్ చార్మినార్ దగ్గర అమ్ముతుండుండే మా ఆయనకి ఇద్దామని తీసుకున్నా. అంటే నేను గిఫ్ట్ కాస్ట్ చూడను. అది బాగుందా లేదా అది చూస్తా అనమాట. చూద్దాం ఎప్పుడు ఇస్తానో తెలవదు కానీ తీసుకున్నా. ఈ డబ్బాలేమో చార్మినార్ ముంగటనే అమ్ముతుండుండే. 10కి ఒకటంట. సో, నా గాజులు అవన్నీ పెట్టుకోవడానికైతే 2 డబ్బాలు తీసేసుకున్నా. ఇంకా మిగతా అన్నీ అందులో ఏసి పెట్టుకోవచ్చు కదా! అంటే హెయిర్ యాక్సెసరీస్ ఒక దాంట్లో, మళ్ళా నేను యేసుకునే సెట్టులు ఒక దాంట్లో పెట్టుకోవచ్చని తీసుకున్నా. ఇవేమో లెహెంగాకి ఎయడానికనమాట. టైలర్ అంకుల్ చెప్పిండ్రనమాట. లెహెంగాకి ఒక సెట్, చున్నీకి ఒకటి తెచ్చుకో, మళ్ళీ అట్లాగే బ్లౌజ్‌కి కూడా తెచ్చుకో అన్నారు. ఇంక చున్నీకి ఎందుకులే ఊకే అన్నీ ఊగుతా ఉంటాయి అని చెప్పి చున్నీకైతే తీసుకోలేదు. నాకొక సెట్, రితిషాకొకటి, లెహెంగాకి, బ్లౌజ్‌కి రెండిటికే తీసుకున్నా అనమాట. పెద్దయి 80 రూపీస్‌కి ఒకటి ఇచ్చిండ్రు. చిన్నయేమో 40 రూపీస్‌కే ఇచ్చిండ్రు. బ్లౌజ్‌కి గోల్డ్ కలర్‌వి తీసేసుకున్నా. ఈ గాజులు రితిషావి.
ఇదే సీసం గాజులు తీసుకున్నాం. సైడ్‌కి ఇట్లా గోట్లు వేసుకుంటే లేకపోతే మిడిల్‌లో కలుపుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాం. 100కి 8 అనమాట ఇవి బ్యాంగిల్స్. చిన్న పిల్లల సైజ్ కూడా అంతే, పెద్దోళ్ళవి కూడా అంతే ఇస్తుర్రు. చిన్న పిల్లలకి జర తగ్గిస్తారేమో అనుకున్నా గానీ సేమ్ రేట్ అనమాట. ఇవేమో నా చెప్పులు. అబ్బో! వీటి గురించి చార్మినార్ మొత్తం తిరిగినాం నేను, మా అత్త, తమ్ముడు. చార్మినార్‌లో మొత్తం చమ్కీవే ఉన్నాయన్నమాట. నాకు అట్లా నచ్చవు. మా అక్క పెళ్ళిలో ఒకటి తీసుకొని ఉంటే అవే ఏసుకోలే. అట్లనే పడిపోయి ఉన్నాయి అవి. ఇంకా కూడా ఉన్నాయి అవి. అట్లాంటివి వద్దులే అని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. సో దట్ నార్మల్ డ్రెసెస్ పైన కూడా ఏసుకోనీకొస్తాయని. నేను ఎందుకో హైటే అనిపిస్తా. అందుకే నేను హీల్స్ ప్రిఫర్ చెయ్య అనమాట. కాకపోతే శారీ కట్టుకున్నప్పుడు గాగ్రా మీదకి హీల్స్ బానే ఉంటాయి తీసుకో అనంటే అవి తీసుకున్నా అనమాట. అండ్ ఇవేమో నా చీర మీద గాజులు మా అత్త సెట్ చేసి పెట్టేసిందనమాట. యెల్లో అండ్ గ్రీన్ కలర్‌వి మిక్స్ చేసి, సెట్ చేసి దారం కట్టి ఆ బాక్స్‌లో పెట్టేసింది. జస్ట్ ఆ దారం ఇరగొట్టేసి ఏసుకోవడమే డైరెక్ట్, దారం తీసేసి. అండ్ ఇవేమో నా గాగ్రా మీద గాజులనమాట. ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటే ఏందంటే మనకి ఆ రోజు ఫంక్షన్ రోజు ఈజీగా తీసుకొని ఏసేసుకోవచ్చు. లేకపోతే ఎండ్ల ఏమున్నాయా అని చెప్పేసి అప్పుడు కన్‌ఫ్యూజన్. సో అందుకే ముందే అన్నీ మేము సెట్ చేసుకుంటున్నాం ఆల్మోస్ట్. అండ్ ఇవేమో రితిషా చెప్పులనమాట. రితిషాకి గూడా మంచి చెప్పులే తీసుకున్నాము 400 రూపీస్ పెట్టి. కాకపోతే ఇంటికి తెచ్చినాక దానికి పట్టట్లేవు. టైట్ అయిపోతున్నాయి. ఇంకా చిన్నగా అయినాయి. మళ్ళా పోయి వాపస్ ఇచ్చేసినాము. ఇవి తెచ్చినామనమాట. ఇవైతే 150. అండ్ ఈ ఈ కవర్‌లోనేమో నావి కొన్న సెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ సెట్‌ల దగ్గరైతే జర మోసపోయినా నేను. జర ఏంది బానే మోసపోయినా. యాక్చువల్లీ ఇవి మొత్తం వడ్డానం అండ్ ఈ సెట్ కలిపి నాకు 29కొచ్చింది. కానీ అంత పెట్టొద్దు దానికి, 2000 ఎక్కువ. ఎందుకంటే వడ్డానాలు బయట 800కి 900కే ఒకటి ఇస్తున్నారనమాట. బండి మీద అమ్మేవాళ్ళు. ఇంకా బార్గెయిన్ చేస్తే ఇంకొంచెం తక్కువనే ఇస్తుర్రు. అండ్ చంపస్వరాలు తీసుకున్నా. అవైతే 200 రూపీసే చంపస్వరాలు. ఇదేమో మా అక్క తీసుకుంది. దానికి సింపుల్‌వి నచ్చుతాయి గదా! ఒకటి కొనుక్కుందనమాట 600. ఇదేమో నా గాగ్రా మీదకి తీసుకున్నా అనమాట ఒక సెట్. అండ్ ఇదేమో రితిషాకి. ఇందులో పీచ్ కలర్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. లైట్ పింక్ కలర్ అక్కడక్కడ. సో దట్ అది మనం గాగ్రా మీద ఏసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇదొచ్చేసి నా చీర అనమాట. మా తమ్ముడు సెలెక్ట్ చేసిన చీరని ఫైనలైజ్ చేసి ఇదే తీసుకున్నా అనమాట. నేను ఫస్ట్ చూసిన శారీ ఇదే, తీసుకుంది కూడా ఇదే. ఇదొచ్చేసి రెడ్డి బ్రదర్స్‌లో తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 6000. కాకపోతే ఏందంటే మనకు 10% డిస్కౌంట్ ఇస్తారు కదా! 4కి వచ్చిందనమాట. సో ఇది తీసేసుకున్నా. ఏమో నాకైతే ఆ టైంకి అది మంచిగా అనిపించింది. అందరూ అన్నారు శారీ కలర్ ఏంది ఇట్లా తీసుకున్నావు, మస్తుగా కలర్స్ ఉంటాయి ఇది తీసుకున్నావు అని. ఏమో ఆ టైంకి నాకు మంచిగానే అనిపించింది. సో తీసేసుకున్నా వితౌట్ థింకింగ్ ఎనీథింగ్. అండ్ ఇదేమో లేస్ ఇట్లా పెడితే ఎట్లుంటదా అని చెప్పి ఇప్పుడు చూసుకుంటున్నా చూడండి. బానే ఉంది లేస్ కూడా. అందరూ వేసుకుంటారు కదా ఈ మధ్యలో లేస్ అన్నట్టు నేను కూడా తీసుకున్నా అనమాట. యాక్చువల్లీ లేస్ వేసే థాట్ లేకుండే, మళ్ళీ వేద్దాంలే బాగుంటుంది అన్నట్టు. అంటే ఏ చీరలకు లేవు మా ఇంట్లో. దీనికి ఒకదానికి వేద్దామని వేసినాము. ఇందులో బ్లౌజ్ ఏమో ఇట్లా ప్లెయిన్‌గా ఇచ్చిండ్రు కదా! దీన్ని కూడా కుట్టించుకుందామని అనుకుంటున్నా నేను. ఊరికే వర్క్ బ్లౌజే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా దీని మీదకి వచ్చిన బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు కదా అన్నట్టు. కానీ కుట్టియలే. పక్కనైతే కట్ చేసి పెట్టినాము. తర్వాత కుట్టిస్తాము పైసలున్నప్పుడు. ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టనీకే కూడా 600 తీసుకుంటుర్రు. ఏమన్నా డిజైన్ పెట్టమంటే ఇంకెక్కువనే తీసుకుంటున్నారు. సో అందుకే తర్వాత కుట్టిద్దాంలే పైసలున్నప్పుడు అనేసి అనుకున్నా. అండ్ ఇదేమో దాని లేస్ ఇంకా టైలర్ అంకుల్‌కి ఇవ్వాలి. నా గాగ్రా కూడా ఆల్టరేషన్ చేసేది ఉందనమాట. ఆ గాగ్రా సైజ్ ఎక్కడ, నా సైజ్ ఎక్కడ చాలా డిఫరెన్స్ వస్తుందనమాట. మస్తు ఆల్టర్ చేయాలంట దాన్ని. అండ్ మిగిలినవి మా అక్క చూయించేస్తది చూసేయండి. ఇవేమో ఫ్రూట్స్ పెట్టడానికనమాట. ఒకప్పుడు గంపల్లాగా ఉంటుండే. అందులో ఫ్రూట్స్ పెట్టి పైనుంచి ట్రాన్స్పరెంట్ కవర్ తోటి మనము డెకరేట్ చేస్తుండే కదా! కానీ ఇట్లా రెడీమేడ్ దొరుకుతున్నాయి ఇప్పుడు. సో ఇవే తీసేసుకున్నాం అనమాట. ఇవి కూడా చాలానే కాస్ట్ చెప్పిర్రు. అంటే ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్కటి చెప్తుర్రు బేగం బజార్‌లో. సో ఇవేమో 70కి చెప్పిండ్రు కానీ లాస్ట్ 50 రూపీస్‌కి ఒకటి ఇచ్చిండ్రు. ఇక నెట్ తోటి లేనివైతే 40కి కూడా ఇస్తున్నారు కానీ నాకు నెట్ ఉన్నదే తీసుకున్నా. ఎందుకంటే మళ్ళా నెట్ లేనివి తెచ్చుకొని అందులో పనులు పెట్టి ఆ ట్రాన్స్పరెంట్ కవర్ తోటి మళ్ళా ఆటలాడుడు ఇంత టైం ఎందుకు వేస్ట్ అని చెప్పి ఇవి తీసేసుకున్నా. 500 పెట్టి 10 తీసేసుకున్నాం అనమాట. అయితే 11 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్న 5 టైప్స్ 9 టైప్స్ అట్లా పెట్టొచ్చంట. సో 10 అయితే ఇవి తీసుకున్నాము. ఒకటి డ్రై ఫ్రూట్స్ పెడతాం కదా! 11 ఐటమ్స్ అయిపోతాయి అన్నట్టు ఇవి తీసుకున్నాం అనమాట. చాలా ఈజీగా ఉందనమాట. ఇందులో జస్ట్ ఫ్రూట్స్ వేసి ఇట్లా లాగడమే కథం. లుక్ కూడా బాగుంది. సో అది తీసుకున్నాము. అండ్ ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్స్. వీటి కోసం మామూలు తిరుగుడు తిరగలే. అంటే మన బడ్జెట్‌లో దొరకాలి కదా! సో అందుకనే అనమాట. ఇక లాస్ట్‌కి ఇవి తీసుకున్నా. నాకు క్యూట్‌గా మంచిగా
చాలా నచ్చేసినాయి ఇవి. ఎందుకంటే ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బాక్సులు, కాంచువి ఇచ్చే బదులు స్టీల్‌వి ఇస్తే బావుంటది. అది ఎప్పటికీ విరగదు, ఏం అన్నట్టు నా ఒపీనియన్ అనమాట. చూడనీకే చిన్నగున్నా గట్టిగా స్ట్రాంగ్‌గా ఉందనమాట. మా అక్కకి నాకిది నచ్చంగానే ఎంటనే ఫోటో తీసి సోనీకి పంపించిన మా అక్కకి. మా అక్కకి గూడా నచ్చేసింది. సో, తీసుకున్నా అనమాట. పసుపు, కుంకుమ, గంధం అన్నీ యేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటారు గదా! సో దట్ మనం గుర్తుంటాము. ఆళ్ళ ఎంగేజ్‌మెంట్ పోతే ఇది ఇచ్చిండ్రు అన్నట్టు గుర్తుంటాం గదా అని ఇట్లా తీసుకున్నామనమాట. దాని వెనకాల మా అక్క మా పేర్లు కొట్టిస్తా అన్నది గానీ, వద్దులేవే ఓవర్ అయిపోతదని చెప్పి కొట్టియలేదనమాట. మొత్తం 75 పీసెస్ తీసుకురమ్మన్నది మా అక్క. ఈచ్ ప్యాకెట్‌లో 12 ఉంటాయంట. 6 ప్యాకెట్స్ తీసుకున్నాం. అంటే 72. ఒక పీస్ ఎక్స్‌ట్రా ఉండే 73 అయితే తీసుకొచ్చినాము. స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. నేను ఇట్లాంటివి వేరే షాప్‌లో చూసినా గానీ కొంచెం డెలికేట్‌గా అనిపించింది. ఇదైతే మంచిగా స్ట్రాంగ్ ఉంది అండ్ మన బడ్జెట్ అని చెప్పి వితౌట్ సెకండ్ థాట్ తీసేసుకున్నా. అండ్ ఇవి తీసుకున్నాం అనమాట కవర్స్. ఇందులో అదేంది ఒక గిఫ్ట్ ఏసేసి ఒక పండు, ఆకు, వక్క, పువ్వు ఇవన్నీ పెట్టిస్తారుగా పసుపు బొట్టు. సో, ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. ఇదేమో రూ. 7 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బ్యాగ్స్. ఇది కూడా రూ. 7కి ఒకటి పడింది. మొత్తం ఇవి కూడా 75 బ్యాగ్స్ తీసుకొచ్చినామనమాట. ఇట్లా ఏసిస్తే ఈ బ్యాగ్ ఏందంటే కవర్ ఇచ్చే కంటే ఈ బ్యాగ్ ఇచ్చుడు బెటరు. ఎందుకంటే ఈ బ్యాగ్ కూడా మంచిగా రీయూజ్ చేయొచ్చు కదా! అంటే మేము ఇంతకుముందు ఒక ఫంక్షన్‌కి పోయినుండే మాకు ఇచ్చిండ్రు అప్పుడు. ఆ బ్యాగ్ నేను రితిషాకి టిఫిన్ కట్టనీకే యూజ్ చేస్తుంటి. సో, అందుకే ఇది తీసుకున్నామనమాట. మొత్తానికి ఇవి మేము కొన్న వస్తువులన్నీ బాగానే ఖర్చయితే అయింది. నేను 2 అవుట్‌ఫిట్స్ తీసుకున్నా కదా! ఒక్కొక్కటి 10,000 పెట్టుకున్నా గానీ 20,000 అక్కడనే పోయింది. అంటే శారీ 5,600, బ్లౌజ్ 3,800, అక్కడ 9,000 దాకా పడింది. నా గాగ్రానేమో 8,600 అనమాట. కానీ అది కుట్టియనికి, ఆల్ట్రేషన్‌కి అదంతా ఆల్మోస్ట్ 10,000 దాకా వచ్చిందనమాట. ఇంక నా గాజులు, నగలు, రిటర్న్ గిఫ్ట్‌లు ఇవన్నీ కలిపి మొత్తానికి 40,000 అయితే అయింది. ఇందులో ఏమంటే 10,000 మా ఆయన వాళ్ళు ఏసిండ్రు నా చీరకి. అంటే వాళ్ళు బట్టలు వాళ్ళే తేవాలి యాక్చువల్లీ గానీ మనకు పైసలు పంపించిర్రనమాట. అందుకని నేను ఆ చీర తీసుకున్నా. అండ్ గాగ్రా అయితే నా సొంతంగా కొనుక్కున్నా అనమాట. అంటే మా అక్క కొనిచ్చింది. ఇవన్నీ ప్రతిదీ మా అక్క వాళ్ళే చూసుకున్నారు ఖర్చు. సో, వాళ్ళే కొనిచ్చిండ్రనమాట మా అక్క, బావ అయితే. అండ్ ఇక్కడైతే మణికంఠ మోనిషాని ఆడిపిస్తున్నాడు. మా మోనిష మేము హాల్‌లో ఏం చేస్తున్నామా అని చెప్పి చూడనీకి వస్తా ఉంది. నేను ఎప్పుడు అనుకుంటా వ్లాగ్ చేస్తే ఎడిట్ చేయకుండా నార్మల్‌గా పెట్టేద్దాము, నార్మల్ సౌండ్‌తో పెడదాం అనుకుంటా గానీ, మా తమ్ముడు మ్యాచ్ పెట్టుకొని చూస్తుండు ఫోన్‌లో. ఆ సౌండ్ వస్తా ఉంది. మళ్ళా కాపీరైట్ పడగల్లా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇయ్యాల్సొచ్చింది. మా రితిష వెల్కమ్ డాన్స్ చేస్తదంట. సో, ప్రాక్టీస్ చేస్తుందనమాట. మేము అనుకున్నాము వెల్కమ్ డాన్స్ ఏపియాలి అది ఇది అనుకున్నాం. అనిపిచ్చింది. అండ్ దీనికి కొన్ని క్లాసికల్ డాన్స్‌లు వస్తాయన్నమాట. స్టేజ్ మీద చేపిద్దాం అనుకున్నాము. కాకపోతే ఏడ కుదిరింది. అసల అది గుర్తు కూడా రాలేదు. అంత బిజీ ఉండే ఆ రోజు. అంతా మర్చిపోయినాం ఆడికి పోయిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయినంక. అండ్ ఇగ ఈళ్ళేమో సదిరి పెట్టేస్తున్నారు మా అక్క వాళ్ళు. అవి చిక్కు చిక్కు అయిపోయినాయి అనమాట. ఎనక తాడులుంటాయి గదా! లాంగ్ నెక్లెస్, షార్ట్ నెక్లెస్ ఒక్క దగ్గర పెడితే ఏందంటే ఇట్లా చిక్కు పడిపోతుందని చెప్పి సెపరేట్‌గా చేసి పెడుతుంది మా అక్క అయితే. నావైతే పక్కన పెట్టేసిండ్రు. ఒక పక్కన పెట్టి ఒక బ్యాగ్‌లో పెట్టిండ్రనమాట. అంటే ఫస్ట్ గాగ్రా మీదకైతే ఏం పెద్దగా ఏసుకోనీకే లేవు. గాజులు ఒక సెట్ అంతే, అవి పక్కన పెట్టేసిండ్రు. జుట్టు ఏసుకునేటప్పుడు ఆమె ఏయడానికొచ్చినప్పుడు ఆమెకి ఇద్దాం అవన్నీ అన్నట్టు అవి కూడా ఒక పక్కన పెట్టేసినాము. ఇట్లా అయితే అన్నీ సర్ది పెట్టుకున్నాం. నేను చీర ఓపెన్ చేసేసినా నాకు మడత పెట్టనీకి రాలే. పాపం మా అత్త మడత పెడుతుంది. ఈ గాజులు ఏమైనాయి అంటే ఇక్కడ బిస్కెట్ అయినాయి. మా రితిష ఎంబడి రమ్మంటే రాదు. మేము ఏదో ఒకటి అందాజాతోటి తీసుకొస్తాం. అవేమో పట్టనే పట్టవు. గాజులేమో పట్టట్లేవు. ఇవి పడుతున్నాయి గాజులు గానీ, అవి వేరే గోట్లు తీసుకుంది కదా మా అత్త, అవి పట్టట్లేవన్నమాట. ఈ చార్మినార్‌లో ఎట్లుంటదంటే ఒక్కసారి కొన్నాంక మళ్ళా పోయి వాపస్ ఇయ్యాలంటే ఇయ్యలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకోరు, ఇచ్చినా గానీ. తీసుకోరు. ఇంగ అట్లా రూ. 100, రూ. 200 వేస్ట్ అయినాయి. 2 జతల గాజులు తీసుకుంది కదా! ఒకటి గోట్లు, ఇంకా సీసం గాజులు కూడా తీసుకుంది. అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇవేమో వచ్చినాయన్నమాట. ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా! ఇవి వస్తున్నాయి గానీ అవేమో వస్తలేవు. సేమ్ సైజ్‌లాగా కొడుతున్నాయి గానీ రావట్లేదు. ఇంకేం చేస్తాం, మా అక్క చూసిండ్రా ఎంత బక్క అయిపోయింది. రితిష గాజులు వస్తున్నాయి దానికి. మస్తు బక్క అయిపోయింది మా అక్క అయితే.
ఇక రితిషాకైతే మా ఇంటి దగ్గరనే మార్కెట్‌లో వేరే గాజులు కొనుక్కొచ్చినామనమాట. ఒక్క ఫంక్షన్ జరగాలంటే ఇన్ని వస్తువులు కొనాలి, ఇంత తిరగాలి, ఇంత షాపింగ్ ఉంటది. అమ్మ బాబోయ్! మామూలుగా తిరగలేదు మేమైతే చాలా తిరిగినామనమాట. ఒకరోజు చీరకని, ఒకరోజు జ్యువెలరీకని, ఒకరోజు మళ్ళా చెప్పులకని అట్లా పోయినాం. మళ్ళీ ఒకసారి వాపస్ ఇయ్యనీకే పోయినాము. అమ్మ బాబోయ్! మామూలు తిరుగుడు కాదు. మస్తు అంటే మస్తు తిరిగినామండి. అండ్ అది పెళ్ళిళ్ళ సీజన్ ఉండే కదా! అబ్బో! చార్మినార్‌లో అయితే మామూలు రష్ లేకుండే, ఫుల్ రష్. ఇది మా అక్క కొనుక్కుంది. దానికి సింపుల్‌వి నచ్చుతాయని. అండ్ రితిషాకంట మెహందీ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలా అని ఉందంట. అదే చెప్తుంది మీకు. అండ్ ఇదేమో నా హెయిర్ ఎక్స్టెన్షన్. ఇది 400 రూపీస్‌కి తీసుకున్నా. బేగం బజార్‌లోనే తీసుకున్నా. ఇది కంపల్సరీ కావాలంట మెస్సీ బ్రైడ్ ఏసుకుంటే. అండ్ ఇదేమో మా మోని పాపకి తీసుకున్నా. చూడంగానే నచ్చేసింది నాకు ఈ ఫ్రాక్. నాకు ఇట్లాంటివి మస్తు నచ్చుతాయన్నమాట. మా మోని పాపకెయ్యాలి అన్నట్టు కొనేసిన డైలీ యూస్‌కి అనమాట. అండ్ ఇక్కడనేమో నెయిల్ పాలిష్ కొనేటప్పుడు నేను ట్రైల్ ఏసి కొంటా అనమాట. ఫస్ట్ ఏమో గ్రీన్ కలర్ కొనుక్కుందామా చీరలకు సెట్ అవుతుంది అన్నట్టు గోర్లకు పెట్టుకున్నా. అబ్బో! చూడనీకే చాలా చండాలంగా ఉండే అనమాట. మన నెయిల్స్‌కి ఏది చక్కగా కనిపియదు. నా చేతులకి ఏది చక్కగా కనిపియదు. ఐదర్ రెడ్ ఆర్ పింక్ తీసుకుంటా నేను. సో దట్ మంచిగా కనిపిస్తాయి నా వేళ్ళకి అని చెప్పేసి. ఇంక మా రితిషా మేడము ఈ వైప్స్ తోటి తుడుస్తుందనమాట. ఇంక దాని తర్వాత మా అక్క తుడిచింది. ఇవి కొత్తగా వచ్చినాయి అనుకున్నా నెయిల్ రిమూవర్ వైప్స్. కానీ ఎప్పుడో వచ్చినాయంట. నాకు ఇప్పుడు తెలిసింది. కాకపోతే నేను షార్ట్‌లో పెడితే అన్నారు, "అక్క ఎప్పుడో వచ్చినాయి అక్క ఇవన్నీ" అని చెప్పి. ఇంక మా మోని పాప మళ్ళీ బయటకు వచ్చింది. చూసిండ్రా ఎంత ముద్దుగా ఉంటుంది ఇది. దీన్ని చూస్తే నాకు ఆ బాధలు ఏమైనా ఉన్నా కానీ అన్నీ మర్చిపోతాము. అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు మా మోని పాపని చూస్తే. అండ్ వెనెవర్ షీ స్మైల్స్, ఆ స్మైల్ చూడనీకే అసలు ఎంత బాగుంటుందో. నాకు చాలా అంటే చాలా నచ్చేస్తుంది. నా అక్క బిడ్డ అని ఏమో కానీ నాకు తెగ ముద్దొచ్చేస్తుంది. అండ్ ఇక్కడ డికాషన్ పెట్టుకున్నాను అనమాట మెహందీ కలుపుకోవడానికి, హెన్నా కలుపుకోనికే. నాకు చాలా వైట్ హెయిర్ ఉంటాయి, పెట్టుకోవడానికి హెన్నా కలుపుకుంటున్నాను అనమాట. అండ్ ఇదేమో రితిషా గాగ్రాక్ అనమాట. కుట్టనికే టైలర్ అంకుల్కి ఇస్తే అంకుల్ చెప్పిండు ఏమంటే బట్ట మోసం జరిగిందంట, తక్కువ ఇచ్చిండంట, చార్మినార్‌లో జాగ్రత్త ఉండాలి ఇట్లా బట్ట కొనేటప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.